Hello everyone, welcome back to my channel. So today we are going to learn about how to prepare a visiting card in MS Word. అసలు మనం విజిటింగ్ కార్డ్ అనేది MS Word లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో ఫస్ట్ మనం దాంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి MS Word అనేది ఓపెన్ చేయాలి. మనం ఓపెన్ చేయగానే మనకి ఎలా పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది డిఫాల్ట్ గా. సో మనం విజిటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయడానికి కొన్ని మెజర్మెంట్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఒక పేజ్ లేఅవుట్ అంటే మనకి ఉండాలి. సో మనం పేజ్ లేఅవుట్ లోకి ఇప్పుడు మార్చుకోబోతున్నాం. సో దానికి ఫస్ట్ మనం పేజ్ లేఅవుట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు మన ఓరియంటేషన్, పేజ్ ఓరియంటేషన్ ఇక్కడ మనకెలా ఉంది? ప్రెజెంట్ పేజ్ ఓరియంటేషన్ అనేది మనకిలా వెర్టికల్‌గా ఉంది. కానీ మనకి ఈ విజిటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయడానికి హారిజాంటల్‌గా కావాలి. అంటే అది ఇక్కడ ల్యాండ్‌స్కేప్ అని అర్థం. హారిజాంటల్‌గా వస్తదనమాట. ఏదైతే ఈ పేజ్ ఉందో. సో, ల్యాండ్‌స్కేప్ మీద క్లిక్ చేయగానే మనకిలా వచ్చింది. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు మనకి విజిటింగ్ కార్డ్‌కి కొన్ని మెజర్‌మెంట్స్ అంటూ ఫాలో అవ్వాలి. అవి మన సైజ్‌లోకి వెళ్ళి. సో, నెక్స్ట్ అది ఫాలో అవ్వడానికి సైజ్‌లోకి క్లిక్ చేసి మోర్ పేపర్ సైజెస్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. సో, విజిటింగ్ కార్డ్‌కి కొన్ని మెజర్‌మెంట్స్ అంటూ ఉన్నాయి. ప్రిపేర్ చేయడానికి సెపరేట్‌గా కొన్ని మెజర్‌మెంట్స్ ఉన్నాయి. సో, అది ఫాలో అయితే విజిటింగ్ కార్డ్ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చనమాట. సో, విడ్త్‌కి ఇక్కడ మెజర్‌మెంట్ ఏంటంటే 3.5 అండ్ హైట్‌కి ఇక్కడ మెజర్‌మెంట్ ఏంటంటే 2. సో, ఇది మనకి మెజర్‌మెంట్ అనమాట. పేపర్ మెజర్‌మెంట్ ఇది. కానీ మనకిలా చూస్తారు ప్రివ్యూ ఎలా చూపిస్తున్నారు ఇక్కడ. మనకి మెజర్‌మెంట్ అనేది ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది ప్రివ్యూ. కానీ మనకిలా ఉండదు కదా! ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి మనకిలా ఉండదు విజిటింగ్ కార్డ్ అనేది. సో, మనం ఎప్పుడు మార్చినా సరే పేపర్ ఒకటి మార్చకూడదు. మార్జిన్స్ కూడా చేంజ్ చేయాలి. సో, మార్జిన్ చేంజ్ చేస్తే మనకిలా వస్తదనమాట. సో, ఇప్పుడు మనం మార్జిన్స్‌లో టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్‌కి ఒకటే మెజర్‌మెంట్ అంటూ ఉంటది. సో, ఆ మెజర్‌మెంట్ అంటూ సెట్ చేసుకోవాలి. ఆ మెజర్‌మెంట్ ఏంటంటే 0.2 అండ్ బాటమ్‌కి కూడా 0.2 అండ్ ఉన్నారండి ఇస్తాను. అండ్ 0.2 లెఫ్ట్‌కి 0.2 బాటమ్‌కి 0.2 వస్తదనమాట. ఇప్పుడు మనం ప్రివ్యూ చూసారా విజిటింగ్ కార్డ్‌లో వస్తుంది. ప్రివ్యూ ఏమో విజిటింగ్ కార్డ్‌లో చూపిస్తదనమాట ఇప్పుడు. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తదో చూడండి చూపిస్తాను. సో, ఇది మనకి సేమ్ విజిటింగ్ కార్డ్ అలా ఏ సైజ్‌లో ఉంటది అలా చూపిస్తుంది గదా! మనం ఇప్పుడు దీంట్లో మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చనమాట. జూమ్ చేస్తే మనకిలా చూపిస్తది. సో, నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కర్సర్ అనేది ఇలా పెద్ద ఫాంట్ చూపిస్తుంది కాబట్టి నేను దాన్ని ఏం చేస్తానంటే సింపుల్‌గా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్ సింబల్ నొక్కితే గనుక మనకిలా చిన్న ఫాంట్ చూపిస్తదనమాట. అలా అన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ విజిటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని షేప్స్ ఇన్సర్ట్ చేయాలి ఇందులో. అవేంటో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఇన్సర్ట్‌లోకెళ్ళాలి. ఇన్సర్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి షేప్స్, షేప్స్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కొన్ని షేప్స్ అంటూ మనకి వస్తాయన్నమాట. దీంట్లో మనం రెక్టాంగిల్ షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది కదా! రెక్టాంగిల్ షేప్. ఇది తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా. నెక్స్ట్ ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకున్న తర్వాత ఒక ట్రయాంగిల్. దీంట్లో మనం షేప్ ఫిల్ చేసేయొచ్చు. అంటే దీని లోపల ఒక కలర్ అంటే ఇవ్వచ్చు మనం. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నాకు షేప్ ఫిల్ అన్న ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ మనకి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకలా అవుతది. నాకక్కడ క్లిక్ అవ్వట్లేదు కాబట్టి నేనిక్కడ ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో నేననేది షేప్ ఫిల్ అనేది మన క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో నేనిచ్చుకున్నాను. సో, అక్కడ క్లిక్ చేయగానే మనకిలా ఇక్కడ మనకి కొన్ని కలర్స్ కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడల్లా మనకి కలర్స్ మారుతున్నాయి చూసారా? సో, దాన్ని బట్టి మనం ఒక కలర్ అంటే ఇచ్చుకోవచ్చనమాట. లైక్ నేనిప్పుడు ఏమిచ్చాను రెడ్ కలర్ ఇస్తున్నాను. అది. నెక్స్ట్ ఇంకొక షేప్ అనేది మనం దీని ముందు తీసుకోవాలి. ఆ షేప్ ఇన్సర్ట్‌లోకి వెళ్ళి షేప్స్ మీద క్లిక్ చేసి ఇది రైట్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో, ఇలా వస్తది. కానీ మనకిది ఇటు సైడ్ కావాలి. అంటే ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు నాకు రైట్ సైడ్ కావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే రొటేట్ ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా! రొటేట్ అని. రొటేట్ ఆప్షన్‌లోకెళ్ళి క్లిక్ చేస్తాను. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత రొటేట్ ఆప్షన్‌లోకెళ్ళి మనం ఇక్కడ చూసుకుంటే కనుక రొటేట్‌కి ఎలా అదే మనకెలా చూపిస్తుంది ఎలా అవుతది అని చెప్పి. ఫ్లిప్ హారిజాంటల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకిలా వస్తుంది. మనకి ఇలాగే కావాలి షేప్ అనేది. సో, ఇప్పుడు మనం క్లిక్ చేస్తాం ఇలా. నెక్స్ట్ ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. షేప్ అనేది మనకిలా సేమ్ ఈ 2 షేప్స్ సేమ్‌గా రావాలన్నమాట సైజ్ అనేవి.
సో, నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఇక్కడ ఇక్కడ కూడా మనం కలర్ అనేది ఫిల్ చేస్తాం. షేప్ ఫిల్ అని చేస్తాం దీని లోపల. నేను రెడ్ చేస్తాను దీని లోపల. రెడ్. ఇప్పుడు దీనికి ఔట్‌లైన్స్ అనేవి మనకు తీసేయాలన్నమాట. ఔట్‌లైన్స్ ఇవ్వకూడదు. తీసేస్తే మనకిలా కనిపిస్తదన్నమాట. మన ఇది. సో, ఇలా ఉంటది. నెక్స్ట్ మనం ఇంకొక షేప్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేయాలి. అది కూడా ఏంటంటే ఇన్సర్ట్‌లోకెళ్ళి మళ్ళీ షేప్స్‌లోకి వెళ్ళి ఇంకొక రెక్టాంగిల్ అనేది మనం తీసుకోవాలి. ఈసారి ఇది కొంచెం స్మాల్‌గా తీసుకోవాలన్నమాట. లైక్ ఇలా. స్మాల్ అంటే ఇలా తీసుకోవాలి. సో, నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత ఇది మనకి ఫ్రంట్ వచ్చేస్తుంది. ఈ టెక్స్ట్ బాక్స్ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు గానీ ఇందులో మనం ఇప్పుడు షేప్ ఫిల్ అనేది చేయబోతున్నాం అన్నమాట. రెడ్ బ్లాక్ అనేది షేప్ ఫిల్ అనేది ఇస్తున్నాను నేను ఇందులో. సో, ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ది టెక్స్ట్ కావాలి. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను దీన్ని సెలెక్ట్ చేసి సెండ్ టు బ్యాక్ అని ట్యాప్ చేస్తాను దాని మీద. అక్కడ చూడండి సెండ్ బ్యాక్ టెక్స్ట్. సో, నేను ఎప్పుడైతే ఈ సెండ్ బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేశానో అప్పుడు మనకి ఇది ఏదైతే ఈ షేప్ ఉందో అది బ్యాక్ వెళ్ళింది కదా! సో, అలా. నెక్స్ట్ ఇంకొక షేప్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్‌లోకి వెళ్లి షేప్స్‌లోకి వెళ్తాం. ఇక్కడ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా మీకు? ఈ ట్రయాంగిల్ ఓపెన్ చేసి చిన్నగా తీసుకుంటాం. సో, నాకిలా వద్దు రివర్స్‌లో కావాలి ట్రయాంగిల్ అనేది నాకు. సో, అప్పుడు నేనేం చేస్తాను దీన్ని సెలెక్ట్ చేసి ఇలా రొటేట్ ఆప్షన్‌లోకి మళ్ళీ వెళ్లి ఇక్కడ రొటేట్ లెఫ్ట్ చూపిస్తుంది. ఫ్లిప్ వెర్టికల్. సో, ఇలా నాకు కావాలి. సో, ఇప్పుడేం చేస్తాను క్లిక్ చేసి దీన్ని ఇలా సెట్ చేస్తాననమాట. దీనికి అడ్జస్ట్ అయ్యేలా సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇలా. దీంట్లో కూడా మనకొక కలర్ అనేది ఫిల్ చేసుకుంటాం. రెడ్ ఇస్తాను నేనైతే. సో, దీనికి ఔట్‌లైన్ తీసేస్తాం ఇప్పుడు. ఔట్‌లైన్ పెట్టింది మనకి మళ్ళీ ఫ్రంట్‌కొచ్చేస్తుంది టెక్స్ట్ ఫ్రంట్‌కి. ఈ షేప్ మీద రాకూడదు. కాబట్టి నేనేం చేస్తాను సెండ్ బ్యాక్ సెండ్ బిహైండ్ టెక్స్ట్ అని చెప్పి అది సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ బిహైండ్ టెక్స్ట్‌లోకి వెళ్లి క్లిక్ చేస్తాను. సో, అప్పుడు అలా అయింది బ్యాక్వర్డ్‌కెళ్ళింది కదా! మనకిలా వస్తదన్నమాట షేప్ అనేది ఇప్పుడు. మనం అదే పైగా ఈ కలర్స్‌కి మనం ఏదైతే గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. మనం గ్రేడియంట్ అనేది ఒక ఆప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ ఇలా వస్తదన్నమాట గ్రేడియంట్ అంటే ఇలా. సో, నేను ఈ గ్రేడియంట్ అని ఇస్తున్నాను. దీనికి కూడా ఇస్తున్నా. నెక్స్ట్ షేప్ ఏదైతే ఉందో దానికి కూడా ఇస్తున్నాను. అండ్ ఓకే. కావాలంటే దీనికి కూడా ఇవ్వచ్చు. సో, ఇలా వస్తుందన్నమాట అవుట్‌పుట్ మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిజైన్ చేయడం అయితే జరిగింది. మనం ఏం చేస్తామంటే మన కంపెనీ విజిటింగ్ కార్డ్ తయారు చేస్తామో ఆ కంపెనీ యొక్క లోగో మనం ఇవ్వాలి. సో, దాన్ని సింపుల్‌గా నేను ఫస్ట్ ఏం చేయాలంటే దాని కంపెనీ లోగో ఇవ్వడానికి సింపుల్‌గా షేప్స్‌లోకెళ్ళి మళ్ళీ ఓవెల్ షేప్ ఏదైతే ఇది ఉందో నేను అదే తీసుకుంటున్నాను. ఓవెల్ షేప్ తీసుకొని చిన్నగా ఇలా చిన్నగా షేప్ అనేది నేను తీసుకున్నాననమాట. తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడ కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. సో, నాకెక్కడ కావాలి. ఇలా సెట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడేం చేయాలంటే మనం దీని లోపల మన పిక్చర్ అనేది యాడ్ చేయాలి. మన లోగో కంపెనీ లోగో అంటే అది యాడ్ చేయాలనమాట. సో, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ షేప్ ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకిక్కడ. అందులోకి వెళ్లి పిక్చర్ మీద క్లిక్ చేశాను. పిక్చర్ మీద క్లిక్ చేయగానే నాకిలా వచ్చినియి. కొన్ని పిక్చర్స్ ఏదైతే సేవ్ చేశానని. కాబట్టి నేనిప్పుడు దానికి లోగో సంబంధించింది ఒకటి క్లిక్ చేసి నేను ఇన్సర్ట్ చేసుకుంటాను లోగో పిక్చర్ అనేది. ఇదే నేను తీసుకున్న లోగో. సో, దీనికి అదే ఆటోమేటిక్‌గా దీని లోపల అలా వచ్చేస్తది. సర్కిల్ లోపల. సో, ఇప్పుడు ఏం చేయాలి నేను ఔట్‌లైన్ తీసేయాలి దీనికి. అప్పుడు మీకు అర్థమవుద్ది. సో, ఇలా మన కంపెనీ షేప్ అనేది ఇలా ఉంటదన్నమాట ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనం నేమ్ అనేది ఇచ్చుకుంటాం.
నేమ్ ఇస్తా అనమాట. స్పేస్ ఇచ్చి నేనిక్కడ లిఖిత అని ఇచ్చాను. ఇంత పెద్ద ఫాంట్ నాకొద్దు. అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది. అది తగ్గించుకుంటాననమాట ఇలా. 8 అలా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం స్పేస్ ఇచ్చి అలా ఇచ్చుకోవచ్చనమాట. ఇంకా తక్కువ కావాలంటే ఇంకా తక్కువ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా క్లిక్ చేస్తే మనకి ఇలా తగ్గుతదనమాట. లేకపోతే వేరే నేమ్ మీకు ఏం కావాల్సొచ్చినా సరే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. కృష్ణ. అండ్ నెక్స్ట్ కింద మనం ఆ ప్రొఫెషన్ మీది ఏ ప్రొఫెషన్ అయితే ఉందో, ఆ ప్రొఫెషన్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఆ నేమ్ కింద ఎవరి నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ కింద మనం ప్రొఫెషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో, మేనేజింగ్ డైరెక్టర్. మేనేజింగ్ డైరెక్టర్ అయితే మేనేజింగ్ డైరెక్టర్, గ్రాఫిక్స్ డైరెక్టర్ అయితే గ్రాఫిక్స్ డైరెక్టర్. మీది ఏదైతే అది ఇచ్చుకోవచ్చు. మీ ప్రొఫెషన్ ఏదైతే అది. సో, అలా సైజ్‌కి తగ్గట్టుగా చూసుకొని పెట్టుకోవాలి. ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకెలా కనిపిస్తది ఇప్పుడు మనం ఇంకేం మిస్ అయ్యాయి ఇందులో ఫోను నంబర్, ఈమెయిల్ అడ్రెస్, వెబ్‌సైట్ అవన్నీ ఇవ్వాలి. సో, ఇది నేను రాండమ్‌గా తీసుకున్న కంపెనీ ఇది. మీరు ఏ కంపెనీకి విజిటింగ్ కార్డ్ చేస్తున్నారో ఆ కంపెనీ ఇక్కడ మీరు లోగో ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళ పేర్లు, వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ ఏదైతే ప్రొఫెషన్ వాళ్ళదో అది ఇచ్చుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందులో ఏ షేప్ అయితే ఏదైతే ఉందో ఇందులో మనం ఫోను నంబరు, వాళ్ళ ఈమెయిల్ అడ్రెస్, వాళ్ళ కంపెనీ వెబ్‌సైట్ ఇవన్నీ ఇస్తామనమాట. సో, దానికి ఇందాక నేను చెప్పిన ప్రాసెస్‌లో మళ్ళీ ఇన్సర్ట్‌లోకి వెళ్ళి సింపుల్‌గా షేప్స్‌లోకి వెళ్ళి ఓవెల్ షేప్ తీసుకుంటాం. అదిక్కడ మనం ఇలా ఇస్తాం చిన్నగా. కొంచెం ఇటు సైడ్ ఇస్తాం. ఇదే మనకి ఇలాగే అన్ని షేప్స్ రావు కదా! అన్ని షేప్స్ మనకిలా రావు. కాబట్టి మనకి అన్ని షేప్స్ ఒకే సైజ్‌లో రావాలి. ఒకేలా ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కంట్రోల్+డి. అప్పుడు దాని కాపీస్ అలా వస్తాయన్నమాట మనకి కొన్ని. దాన్ని బట్టి మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక దాని కింద ఒకటి. కావాలంటే మనం ఇంకా సైజ్ తగ్గించుకోవచ్చు ఇందులో. సైజ్ తగ్గించుకున్నాక మనం ఇది ఇచ్చుకోవడం బెటర్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇదిక్కడ. ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి దీని లోపల మనకి ఫోను నంబర్స్ అదే కాల్ సింబల్, ఇక్కడేమో ఈమెయిల్ సింబల్, ఇక్కడేమో www డాట్ ఇది అవన్నీ మన సింబల్స్ రావాలి. సో, నేనేం చేశానంటే ముందే నేను కొన్ని నాకు కావాల్సిన సింబల్స్ అన్నీ నేను గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో, ఇప్పుడు నేను క్లిక్ చేసి ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేసి సో, ఇప్పుడేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ షేప్ ఫిల్‌లోకి వెళ్ళి మళ్ళీ ఇందాక నేను ఎలాగైతే లోగోకి యాడ్ చేశానో అలాగే పిక్చర్‌లోకెళ్ళి ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాననమాట. టెలిఫోన్ ఇమేజ్ అని చెప్పి ఇక్కడ నేను నేమ్ ఇచ్చుకున్నాను డౌన్‌లోడ్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేయగానే నేను ఇన్సర్ట్ మీద క్లిక్ చేయగానే మనకిలా షేప్ వచ్చిసింది. సో, దీన్ని ఔట్‌లైన్ తీసుకుంటే మీకు క్లియర్‌గా తెలుస్తదింకా. ఔట్‌లైన్ తీసేసాను. సో, ఇలా ఉంటదనమాట. కాల్ సింబల్ అని మన నంబర్ పక్కన ఇచ్చుకోవచ్చిప్పుడు. అండ్ అలాగే దీన్ని సెలెక్ట్ చేసేప్పుడు సెకండ్ దాన్ని షేప్ ఫిల్‌లోకి వెళ్ళి పిక్చర్ ఓపెన్ చేసి కింద నేను ఇక్కడ మెయిల్, మెయిల్ ఇమేజ్ అని చెప్పి ఇచ్చాను. సో, దాని మీద ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ మెయిల్ ఇమేజ్ వచ్చింది. దీనికి అలాగే మనం సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి ఔట్‌లైన్ ఇస్తే మనకిలా డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్‌లో ఏమిస్తామంటే కావాలంటే మీరు ఇంకా ఇచ్చుకోవచ్చు. మీరింకా మీ అడ్రెస్ కూడా ఇందులో ఇవ్వచ్చు. కానీ ఇవ్వట్లేదు అంతే ఇందులో. సో, సింపుల్‌గా నెక్స్ట్ పిక్చర్స్‌లోకి వెళ్ళి మళ్ళీ www అని చెప్పి నేనిక్కడ సేవ్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇన్సర్ట్ చేస్తాను. సో, మనకి ఇలా వస్తది ఇమేజ్ అనేది. ఔట్‌లైన్ తీసేయాలి. అప్పుడు క్లియర్‌గా తెలుస్తదనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఫోను నంబర్స్ అలాగే ఈమెయిల్స్ అలాగే వెబ్‌సైట్ నేమ్స్ ఇవన్నీ ఇస్తామిక్కడ. అదెలాగంటే సో, నార్మల్‌గా ఈ నంబర్స్ ఇవ్వడానికి టెక్స్ట్ బాక్స్ అనేది యూజ్ చేస్తున్నారు చాలా వీడియోస్‌లో. కానీ అలా ఇవ్వడం వల్ల మనకి టెక్స్ట్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్సర్ట్‌లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకి వర్డ్ ఆర్ట్ అని చెప్పి ఉంది కదా! ఒక ఆప్షన్. అందులో క్లిక్ చేస్తే మనకిలా ఫస్ట్ డిఫాల్ట్‌లో కొన్ని ఇక్కడ మనకు వర్డ్ ఆర్ట్స్ అని ఉన్నాయి. మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత మనకి ఎంత బిగ్ ఫాంట్‌తో కొన్ని ఒకటొస్తది టెక్స్ట్ అది. అలా క్లియర్ చేసేసి మనకి ఏం ఫోను నంబర్ ఇవ్వాలి మనం. ఫోను నంబర్ ఎలా ఇస్తాం? సో, ఇచ్చి +91 సంథింగ్ ఒక రాండమ్ నంబర్ అనేది నేనిస్తున్నాను. లైక్ ఏదో ఒక రాండమ్ నంబర్. వచ్చేసి తర్వాత ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీని సైజ్ అనేది మనం తగ్గించాలి. ఇంత పెద్ద సైజ్ మనం విజిటింగ్ కార్డ్‌లో పెట్టం కాబట్టి ఒక లైక్ 14 అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. అప్పుడు చిన్నగా వస్తదన్నమాట మనకి. 14 అడ్జస్ట్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇప్పుడు క్లిక్ చేయడం వల్ల మనకిక్కడొచ్చింది. ఇక్కడొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని దీని మీద సెలెక్ట్ చేసి ఉంచి, ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేసి ఉంచిన తర్వాత సెలెక్ట్ చేస్తాం కదా! సెలెక్ట్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ వ్రాపింగ్‌లోకెళ్తే గనక అక్కడ మనం టెక్స్ట్ వ్రాపింగ్ మీద క్లిక్ చేసి మనకిక్కడ ఇక్కడ చిన్నగా ఫోన్ సింబల్ దగ్గర రావాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అది ఫ్రంట్‌కి రావడానికి ఇప్పుడు ఈ టెక్స్ట్ వ్రాపింగ్ ఏదైతే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేస్తాం. అప్పుడు ఇలా వస్తది. దీని సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా. ఇప్పుడు దీని టెక్స్ట్ వెనకాలకెళ్ళింది కదా! దీన్ని ఇంకా సైజ్ కొంచెం డిక్రీజ్ చేసుకోవడం వల్ల ఇంకా బాగా కొంచెం తెలుస్తది. దీని టెక్స్ట్ వెనకాలకంటూ ఎళ్ళిపోయిందది. ఆ నంబర్ మీకు తెలుస్తుందో లేదో. టెక్స్ట్ వెనకాలకెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందాక మనం ఏం చేసాం? టెక్స్ట్ వెనకాలకెళ్ళడానికి సెండ్ బ్యాక్ అని చెప్పి మనం షేప్స్‌నయితే పంపించాం. ఇప్పుడు మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్రింగ్ ఫ్రంట్ అని రావడం వల్ల ఇప్పుడు క్లిక్ చేయడం వల్ల మనకిప్పుడు ఏమైంది? ఫ్రంట్‌కొచ్చింది టెక్స్ట్ ఫ్రంట్‌కి. ఇప్పుడు మనం దాన్ని బట్టి మన సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఔట్‌లైన్ వచ్చేయడం వల్ల మనకు సరిగ్గా నంబర్ అనేది తెలియట్లేదు. కాబట్టి షేప్ ఔట్‌లైన్‌లోకెళ్ళి నో ఔట్‌లైన్ క్లిక్ చేయడం వల్ల మనకి ఇలా నంబర్ తెలుస్తది. సో, దీన్ని మనం ఇప్పుడు సైజ్‌ని బట్టి డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా మన ఫోను నంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. మళ్ళీ ఇప్పుడు మన ఈమెయిల్ అడ్రెస్ యాడ్ చేయాలి. ఇందాక చేసిన ప్రాసెస్ సేమ్. ఇన్సర్ట్‌లోకి వెళ్ళి వర్డ్ ఆర్ట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకిలా వస్తుంది మళ్ళీ టెక్స్ట్ బాక్స్. ఒక డైలాగ్ బాక్స్ అనేది అపియర్ అవుద్ది. ఇప్పుడు మన ఈమెయిల్ టెక్స్ట్ చేయాలి దీంట్లో. సో, ఈమెయిల్ ఏంటి రాండమ్‌గా ఒక ఈమెయిల్ ఇచ్చేస్తాను. @gmail.com అని ఇచ్చా. ఇప్పుడు దీని సైజ్ అనేది తగ్గించాలి మనం. సైజ్ తగ్గించి 14 పెట్టిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఇలా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి దీన్ని టెక్స్ట్ వ్రాపింగ్‌లోకెళ్ళి మీద క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ సైజ్ తగ్గించాలి. ఇలా. టెక్స్ట్ వెనకాలకెళ్ళిపోయిందిప్పుడు. ఈ టెక్స్ట్ వెనకాలకెళ్ళిపోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి బ్రింగ్ ఫ్రంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఫ్రంట్‌కొస్తదిప్పుడు ఈ ఈమెయిల్. మనం ఇలా షార్ట్ చేసుకోవచ్చు దీన్నిప్పుడు. షార్ట్ చేసుకుంటే షార్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఈ ఔట్‌లైన్ తీసేస్తే మనకి సరిగ్గా కనిపిస్తది కాబట్టి అప్పుడు మనం బాగా ఎడిట్ చేసుకోవచ్చు. షేప్ ఔట్‌లైన్‌లోకి వెళ్లి దాన్ని సెలెక్ట్ చేసిన షేప్ ఔట్‌లైన్‌లోకి వెళ్లి నో ఔట్‌లైన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! ఇలా వస్తదనమాట. ఇప్పుడు మనం దాన్ని కొంచెం సైజ్ చిన్నది చేసుకోవచ్చు. ఇలా నీట్‌గా. నెక్స్ట్ ఇప్పుడు మనం వాళ్ళ వెబ్‌సైట్ అనేది ఇవ్వబోతున్నాం. ఇవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలి? మనం ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి వెళ్లి అండ్ నెక్స్ట్ వర్డ్ ఆర్ట్‌లోకి వెళ్లి ఫస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది మళ్ళీ. మనం ఇప్పుడు www. వాళ్ళ వెబ్‌సైట్ అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ. సంథింగ్ కంపెనీ అని ఇస్తానిప్పుడు. కంపెనీ నేమ్ అనేది మీరక్కడ ఇచ్చుకోవచ్చనమాట. కంపెనీ నేమ్ అనేది మీరక్కడ ఇచ్చుకొని తర్వాత .com అని క్లిక్ చేయాలి. అంతే. నేను ఏ కంపెనీ తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ రాండమ్‌గా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మన సైజ్ ఎంత అక్కర్లేదు కాబట్టి మనం 14లో సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకిలా వస్తది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఇలా వస్తది. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? క్లిక్ చేసి, సెలెక్ట్ చేసి టెక్స్ట్ వ్రాపింగ్ అని ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకిక్కడ త్రూ మళ్ళీ త్రూ ఆప్షన్ కనిపిస్తది. దీన్ని మళ్ళీ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకొని ఇలా వస్తది కదా! ఇప్పుడు దీన్ని డిక్రీజ్ చేసుకొని మనం మళ్ళీ డిక్రీజ్ చేసుకోవడం వల్ల ఇలా వస్తది. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడికి అసైన్ చేసుకోవాలి. కానీ టెక్స్ట్ వెనక్కి వెళ్ళిపోతది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? బ్రింగ్ టు ఫాంట్‌లోకి వెళ్ళి బ్రింగ్ ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ నొక్కుతాం. క్లిక్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఇలా వస్తదనమాట ఆప్షన్ అనేది. సో, దాన్ని కొంచెం స్మాల్ చేసుకుంటాం. మనకసలు క్లియర్‌గా లెటర్స్ అనేవి కనిపించట్లేదు కాబట్టి షేప్ ఔట్‌లైన్‌లోకి వెళ్ళి నో ఔట్‌లైన్ మీద క్లిక్ చేస్తే మనకు కనిపిస్తది. ఇప్పుడు మనం ఇంకా ఈజీగా ఫార్మాట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా స్మాల్‌గా మీకు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చనమాట ఇలాగా. సో, అంతే.
ఇట్లా మీరు ఏదైతే విజిటింగ్ కార్డ్ ఉందో దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట ఈజీగా. మీరింకా డిఫరెంట్ స్టైల్స్ కూడా ఇందులో యూజ్ చేసి చేసుకోవచ్చు. కానీ ఇది ఈజీగా ఉంది కాబట్టి నేను ఇది మీకు చెప్పాను. సో, దిస్ ఈస్ హౌ యూ ప్రిపేర్ ఎ విజిటింగ్ కార్డ్ ఇన్ ఎంఎస్ వర్డ్. చాలా ఈజీ చేసుకోవడం అనేది. సో, మనం సరిగ్గా చూజ్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట ఇది చేసుకోవడం. ప్రాసెస్ అనేది తెలిస్తే చాలు ఇంకేం అక్కర్లేదు. విజిటింగ్ కార్డ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాని అలాగే ఇప్పుడు మనం విజిటింగ్ కార్డ్ ఫార్మాట్‌లో మనం ప్రింట్ చేసుకుంటే మనకు ఇది ఈజీగా వచ్చేస్తదనమాట విజిటింగ్ కార్డ్ అనేది. అండ్ అలాగే థాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇందులో మీరు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. అండ్ అలాగే ఇంకేమైనా దీనికి సంబంధించిన వీడియోస్ కావాలంటే గనుక మీరు కామెంట్‌లో పెడితే మీకు ఫ్యూచర్‌లో చేసి పెడతాను. వీడియోస్ అనేవి చేసి అప్‌లోడ్ చేస్తాను. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ సపోర్ట్.